హాయ్ హలో నమస్తే యూఆర్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. ముందుగా ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఒక సివిల్ ఇంజనీర్ ఒక ప్రాజెక్ట్ పని మీద మారుమూల గ్రామానికి వెళ్తాడు. అక్కడ తను ఫేస్ చేసిన సంఘటనల్ని చాలా ఎంటర్టైనింగ్గా, ఎంగేజింగ్గా, ఫన్నీ వేలో ప్రజెంట్ చేశారు ఈ సినిమాలో. అదే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఆ అమ్మాయి అబ్బాయి ఇక్కడే ఉన్నారు. సో వారితో మాట్లాడి సినిమాకి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ప్రదీప్ గారు, మీ కామెడీ టైమింగ్ ఈజ్ ఆసమ్ అండి. అంటే జనరల్గా మీ షోస్ మేము చూస్తూ ఉంటాము, ఆ టైమింగ్స్ కానీ అవన్నీ చాలా న్యాచురల్గా ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. బట్ ఒక స్క్రీన్ మీద మనం పర్ఫామ్ చేస్తున్నామంటే, మూవీ ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నామంటే వేరియేషన్ అంటే డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ మీరు ఏమైనా నోటీస్ చేశారా? యా అండి, డెఫినెట్లీ. బికాజ్ యాజ్ వీ ఆల్వేస్ సే, స్మాల్ స్క్రీన్ మీద ఎప్పుడు చూసినా ఇట్ ఇస్ ప్రదీప్. యూనో వాళ్ళకి అలాగే పరిచయం, నేను అలాగే ఉంటాను కూడా. బట్ ఇక్కడ నేను యాక్ట్ చేయాలి యాజ్ అ డిఫరెంట్ క్యారెక్టర్. కృష్ణ లాగా వీడికి కొన్ని అలవాట్లు ఉంటాయి చిన్నప్పటి నుంచి, స్ట్రాంగ్గా కొన్ని సిద్ధాంతాలు ఫాలో అవుతాడు. ఎందుకు పనికిరావు కానీ వీడు కొన్ని ఫాలో అవుతూ ఉంటాడు. అలాంటి వాడు ఇలాంటి ఊరికి వెళ్ళి ఆ ఊరికే రాజకుమారి ఈవిడ. సో తిన లైఫ్లో జరిగిన ఆ అప్స్ అండ్ డౌన్స్, ట్విస్ట్లు, టర్న్సే మా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. సో ఐ థింక్ నాకు చాలా చాలా స్పెషల్ అనిపించింది ఆ క్యారెక్టర్ విన్నప్పుడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నేను భారీ డైలాగులు చెప్పక్కర్లేదు, లేకపోతే హెవీ యాక్షన్ సీన్స్ చేయక్కర్లేదు. నా ఫ్రస్ట్రేషనే అందరి ఎంటర్టైన్మెంట్ అనమాట, వీళ్ళు పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి. సో ఐ థింక్ ఇదంతా చాలా చక్కగా, చాలా ఎంటర్టైనింగ్ వేలో ఒక మంచి చిన్నప్పుడు నాయనమ్మ అమ్మమ్మ చెప్పిన కథలాగా. సో అలాంటి ఒక మంచి ఎంటర్టైనర్. వండర్ఫుల్ అసలు. సో నాకేమనిపిస్తుంది, జనరల్గా ఒక న్యాచురల్ ఆర్గానిక్ కామెడీని మీరు పండించేశారేమో, దీంట్లో స్పెషల్గా దీనికి మీరు ఏదో వర్క్ చేసినట్టు అనిపించలేదేమో అనిపించింది ఆ ట్రైలర్ చూసి. రియలీ ఐ ఫెల్ దాట్. ఫస్ట్ ఐ షుడ్ సే లెట్ మీ కంప్లీట్, ట్రైలర్ ఈజ్ ఆసమ్. అసలు ఏమన్నా ఉందా కామెడీ? నవ్వుతూనే ఉన్నాం. అంటే మనకు ఇన్ని మూవీస్ వస్తున్నాయి, ఇంత కామెడీ జోనర్ వస్తుంది, రకరకాలు. బట్ దిస్ ట్రైలర్ మేడ్ అస్ లైక్ సో స్పెషల్ అగైన్. అంటే దిస్ ఇస్ మేము అనుకున్నది కూడా ఏదో డైలాగ్ కామెడీయో లేకపోతే కౌంటర్స్తో అలాంటి కామెడీ కాదు. దిస్ ఈజ్ అన్ ఎంటర్టైనింగ్ వే. ఆ కథే మీకు చాలా ఎంటర్టైనింగ్ ఇస్తుంది. థ్యాంక్స్ టు నితిన్ భరత్, మా డైరెక్టర్స్. దర్ డెబ్యూ ఫిల్మ్ అయినా కూడా ఎక్కడ ఇది ఫస్ట్ సినిమా లాగా ఉండదు వాళ్ళది. వాళ్ళు మాకు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్, సిచ్యువేషన్స్ మాకు చాలా ఈజీ అయిపోయింది. మేము బట్టి కొట్టో డైలాగులు ప్రాక్టీస్ చేసి ఎక్స్ప్రెషన్స్, హావభావాలు పెట్టి అలా ఏం పెట్టలేదు మమ్మల్ని. ఒక ఫ్రస్ట్రేషన్ వాళ్ళు కొన్ని, అంటే ఆ అబ్బాయి ఇలా ఉన్నాడు, ఈ అమ్మాయి ఆ ఊరికి రాజకుమారిలా ఉంది, ఆ ఊరిలో మా సీను ఇలా ఉంటాడు, నాతో పాటు సత్య ఇలా ఉంటాడు. సో అన్నీ డిఫైన్ అయి ఉన్నాయి క్యారెక్టర్స్. సో మేము మా క్యారెక్టర్స్లో ఉంటే చాలు, కథ ఆటోమేటిక్గా ముందు కదులుతాం. వండర్ఫుల్. అండ్ స్టార్టింగ్ చూడగానే సత్య గారు మీరు కార్లో డ్రైవ్ చేస్తూ అది మాకు చెప్తారు, అదే కదా అసలు ఇద్దరు మరి నా బ్యాచ్ ఎలా ఉంటారు, మరి అలాగే ఉంటారు. మరి అలా నేను పడుకున్నాను కదా, బాగోదని ఆయన కూడా పడుకున్నాడు డ్రైవ్ చేసి. వావ్, చాలా బాగుంది. అది చూసాకే అర్థమైంది ఇంకా సినిమా ఏ రేంజ్లో ఉంటుందో. సో టెల్ మీ, అసలు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, క్యారెక్టరైజేషన్? సో నా క్యారెక్టర్ పేరు రాజకుమారి. సో ఆ ఊరికి ఆమె ఒక్కటే అమ్మాయి అన్నమాట బేసిక్గా. సో షీఈస్ వెరీ ప్యాంపర్డ్, కమాండింగ్, వెరీ స్వీట్, ఇన్నోసెంట్, మంచి వాల్యూస్తో ఒక ప్రాపర్ పల్లెటూరు అమ్మాయి అనమాట. ఇంజనీరింగ్ పేపర్ 8 మార్క్స్ ఆన్సర్. మీ పేరింగ్ చాలా బాగుందండి అసలు. అండ్ భరత్, నితిన్ గారు అసలు ఎలా అంటే మీది సెటరేట్ అవుతుందని ఎట్లా వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్, కానీ చాలా న్యాచురల్గా ఉంది, యూనో వెరీ న్యాచురల్. సో అసలు అప్రోచ్ ఏ విధంగా ఉండింది? ఐ హర్డ్ దట్ మీ ఫ్రెండ్స్ అని విన్నాను. నితిన్ భరత్ లాంగ్ ఇయర్స్ నాకు ఫ్రెండ్స్. వాళ్ళు కలిసి వర్క్ చేసాం టీవీ షోస్ అన్నీ. నేను చేసిన మ్యాక్సిమం షోస్ వాళ్ళు డైరెక్ట్ చేశారు. సో వీ నో ఈచ్ అదర్, చాలా క్లోజ్ కాల్లో తెలుసు. లైన్ నెరేట్ చేసినప్పుడు ఇలా ఒక లైన్ ఉందన్నా మనం ఇట్లా అనుకుంటున్నాం అంటే చాలా చాలా బాగుంది, డెవలప్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అవుతుంది, లెట్స్ వర్క్ ఆన్ దిస్ అని అనుకున్నాము. అండ్ వాళ్ళు ఫెంటాస్టిక్గా వర్క్ చేసి తీసుకొచ్చారు కథని మొత్తం లేయర్స్తో. ఎవ్రీ సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా, నెక్స్ట్ ఏమవుద్దా అనిపిస్తూ ఉంటుంది మనకి. అలాంటివి క్రియేట్ చేసినప్పుడు దెన్ ఫీమేల్ లీడ్ ఎట్లా ఏం చేద్దాము అది అని ఆలోచిస్తున్నప్పుడు మా అందరికీ వచ్చిన థాట్ దీపికా పిల్లి. బికాస్ తెలుగు అమ్మాయి, తెలిసిన అమ్మాయి, అండ్ మా డెసిషన్ ఇస్ 100% రైట్ అని తన ఫస్ట్ డే షూటింగ్కి వచ్చినప్పుడు మాకు అర్థమైపోయింది. అంటే తన కమిట్మెంట్ తనకు ఒకసారి నచ్చింది, మా అందరికీ రెస్పెక్ట్ ఇస్తూ. అంటే తను అప్పుడు చేద్దాం అనుకుందో లేదో కూడా తెలీదు స్టార్టింగ్లో. ఐ మీన్ మా కథ చెప్పినంత వరకు తను ఏమీ చేయట్లేదు.
సో దిస్ ఈస్ హర్ ఫస్ట్ లీడ్ యాక్ట్రెస్ కింద. ఎవరికైనా ఫస్ట్ లీడ్ యాక్ట్రెస్ అంటే చాలా ఉంటాయి, ఓకే మనం ఎలాంటి సినిమా చేయాలి, ఏం చేయాలి ఇది అని ఆఫర్ వచ్చింది. బట్ ఒక లంగావోణిలో త్రూ అవుట్ సినిమా ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్, చూడ్డానికి చాలా స్ట్రాంగ్ కానీ లోపల చాలా ఇన్నోసెంట్, అలాంటి ఒక క్యూట్ క్యారెక్టర్ ఫస్ట్ సినిమాకి తనకి రావడం షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఆ క్యారెక్టర్ని తీసుకుని అంతే డెడికేటెడ్గా ఆల్ దీస్ ఇయర్స్, అంటే మేము 1.5 year వర్క్ చేసాం దీంట్లో. షీఈస్ 100% డెడికేటెడ్ టు దిస్ ఫిలిం. ఇంకే ప్రాజెక్ట్స్ ఒప్పుకోలేదు, ఇంకే పని చేయలేదు ఆవిడ. షూటింగ్ ఉందా, వస్తున్నానండి, ఓకే రేపు లేదా, ఓకే అండి, ఇంతే. మాకు ఐ థింక్ తను మా మొత్తం సెట్లో ఏకైక ఆడపిల్ల, అంటే ఆన్ స్క్రీన్. యా సెట్లో కూడా నేను సో సెట్లో కూడా మాకు రాజకుమారి ఆ అమ్మాయి. నిజంగా అంతే చక్కగా చూసుకున్నాను. ఐ నెవర్ ఫెల్ట్ నేను ఒక్కదాన్ని అమ్మాయి ఉన్న అట్లా ఏం లేదు. సో ప్యాంపర్డ్ ఆఫ్ స్క్రీన్. అంటే ఏం లేదు, మా అబ్బాయిల గ్యాంగ్లో అమ్మని కలిపేసాం, టెన్షన్ లేకుండా. టోటలీ. సో మనం వేరే అంటే మనం పాజిటివ్గా తీసుకోవాలి దాన్ని కూడా. ఇంకా యా ఆఫ్ కోర్స్ వెరీ పాజిటివ్. పైగా అందరూ నేను ముందు వర్క్ చేసిన వాళ్ళే, సో మా వాళ్ళే. నాకు ఇంకా అదొక మంచి కంఫర్ట్ జోన్ లాగా హ్యాపీగా అలా షూట్ చేసేసుకున్నాను. ఏంటో పొగిడేస్తున్నారు మీ గురించి చాలా, అసలు చాలా అవును, అందుకే బుగ్గలు రెడ్. ఇంటర్వ్యూ ముందు చెప్పారు మినిమం 2 times పొగడాలి. ఎక్స్పెక్ట్ చేసిన నేను. ఇంకా ఏం చెప్పారు? అప్పటికి అది కూడా తెలియదు, ఇది చెప్పాలని కూడా తెలియదు. ఇప్పుడు ఇంటర్వ్యూలో అడిగితే నాకు అది కూడా తెలియదు ఆమెకి. ఈవెన్ గివ్ మీ ద పాయింటర్స్, ఇది చెప్పు ఇది చెప్పు అని. అంత అమాయకురాలేం కదా తెలుసు, బట్ షీ ఇస్ న్యూ టు ఆల్ దిస్. ఇంత ఫీడింగ్ చేస్తున్నారా? ఇంత స్పూన్ ఫీడింగ్ చేస్తుంటే ఇక మామూలుగా అండి అంతలో అమ్మో చాలా తెలివైన వాళ్ళు. నేను కూడా జోకే చేసా, చాలా సీరియస్ అనిపించింది. చెప్పారు కదా, పర్లేదు అయితే ముందే చెప్పేస్తున్నారు జోక్ అని, చాలా ఇంట్రెస్ట్. ఏంటి మీతో నేను అసలు ఓకే, మీకు ఇలా ఇంటర్వ్యూస్ ఫేస్ చేయడం ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? బాగుందండి, ఇన్నాళ్ళు అక్కడ ఉండేవాడిని, ఆ చైర్లో ఉండేవాడిని. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఇలా. అమ్మాయి పొజిషన్ చేంజ్ అయింది కదా, సో చాలా ఎంజాయ్ చేస్తాను. ఫీలింగ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. అక్కడ అనుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుదాం, ఓకే వీళ్ళు ఏం చెప్తారు, ఇవే నడుస్తూ ఉంటాయి కదా అలా. ఇక్కడ హ్యాపీగా ఉంది, నెక్స్ట్ ఏం అడుగుతారని టెన్షన్ లేదు. ఏం అడిగినా అంటే కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది కదా, కాంట్రవర్సీ కావచ్చు, కొన్ని క్వశ్చన్స్ కావచ్చు అనిపిస్తుంది. అవునా అండి, ఎంత కాన్ఫిడెంట్. అందుకే కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. ఎంత కాన్ఫిడెంట్. మీరు చక్కగా పద్ధతిగా ఇలా పట్టు చీర నగలతో వచ్చారు, ఎంత హెవీగా డ్రెస్, సో ఎంత చక్కగా పద్ధతిగా వచ్చారు మీరు. సో మీరు అలాంటివి అడగరు, అంత స్మైలీతో మీరు. చాలు, నేను అడగాల్సింది క్వశ్చన్స్ అడగకూడదని ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. ఎప్పుడో అర్థమైంది, ఎప్పుడో చిన్నప్పుడే అర్థమైంది. సో ఇంత పొగిడారు కాబట్టి మీరు చెప్పాలి, ఎందుకంటే ప్రదీప్ గారిని మేము ఎట్లా అనిపిస్తుంది అంటే హీఈస్ లైక్ ఆబ్వియస్లీ నెక్స్ట్ డోర్ బాయ్ లాగా అనిపిస్తుంది మనకు. న్యాచురల్గా తను కామెడీ కావచ్చు, నాకు అనిపిస్తుంది హీఈస్ వెరీ ట్రాన్స్పరెంట్ పర్సన్, లైక్ లోపల ఒకలాగా బయట ఏముండదు. సో మీకు వర్కింగ్ త్రూ అవుట్ ద సెట్స్ కావచ్చు, ఎట్లా అనిపించింది ఆయనతో వర్క్ చేయడం? సో హీ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్. నాకు ఏదైనా తెలియకపోయినా దగ్గరుండి నాకు అది నేర్పించి, ఎప్పుడైనా నేను టెన్షన్ పడితే నన్ను కామ్ డౌన్ చేసి నాకు అది ధైర్యం ఇచ్చి, యా హీ వాజ్ సో సపోర్టివ్ త్రూ అవుట్. చాలా హ్యాపీగా అనిపించింది తనతో వర్క్ చేయడం. అంటే అందరికీ ఏం తెలియదు, మాకు ఏం తెలియదు. మాది బేబీ స్టెప్స్. దిస్ ఫిలిం మహాసముద్రం మహాప్రపంచం సినిమా, అందులోకి ఎంటర్ అవుతున్నాం మేము. దో వాట్ ఎవర్ ఎక్స్పీరియన్సెస్ వీ హ్యావ్ ఇన్, బట్ సిల్వర్ స్క్రీన్ మీదకి వచ్చిన తర్వాత మనం ఎవరు అని చూడరు, మనం ఏం సినిమా చేసాం, ఎలాంటి కథ చెప్తున్నాం అని చూస్తారు. సో వీఆర్ ఆల్ వెరీ అలర్ట్. సో మేము నేర్చుకుంటూ తనకి నేర్పిస్తూ ఇలా జాగ్రత్తగా అందరూ, ఇట్ వాజ్ ఎ క్యుములేటివ్ వర్క్ అంతే. వండర్ఫుల్ అండి. కానీ ఫస్ట్ అంటే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని టైటిల్ యూట్యూబ్లో కొట్టగానే మాకు పవన్ కళ్యాణ్ గారిది వస్తుంది. బట్ తెలిసి కూడా మనం ఆ టైటిల్ని ఇక్కడ అంత ధైర్యంగా ప్రెజెంట్ చేసామంటే ఆ కాంటెంట్లో ఉన్న పవర్ అలాంటిదని నేను అనుకుంటున్నాను. పవర్ స్టార్ గా టైటిల్, అందుకే అంత పవర్ ఉన్న సినిమా. ఏంటి అసలు అంటే టైటిల్ విషయానికి వస్తే ఎందుకు అట్లాగా రిపీట్ చేయడం? కానీ అంటే కథ అనుకున్నప్పుడు అండి, ఎలా అయితే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, సో సిటీ అర్బన్లో సివిల్ ఇంజనీరు, బైర్లంక అనే ఊర్లో రాజకుమారి, వీళ్ళిద్దరికీ అంత డిస్టెన్స్ ఉంది. సో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఎలా కలిశారనేది ఈ సినిమా. సో దానివల్ల ఇక్కడున్న ఈ అబ్బాయి ఏం కష్టాలు పడ్డాడు. సో ఐ థింక్ స్టోరీ లైన్ అనుకున్నప్పుడు, కాన్సెప్ట్ అనుకున్నప్పటి నుంచి ఉన్న టైటిల్ ఇది మాకు తిరుగుతుంది. సో ఎస్, అండ్ టైటిల్ లాక్ చేసుకున్న తర్వాత మేము షూటింగ్కి వెళ్ళాము, అన్ని షూటింగ్ అంతా ఫినిష్ అయింది. సో త్రూ అవుట్ ద షూటింగ్ మాకు తెలుసు దిస్ ఇస్ ద టైటిల్, రిజిస్టర్డ్ అండ్ ఎవ్రీథింగ్.
ప్రాపర్గా. బట్ మేము బయటికి ఇంకా అప్పుడే చెప్పలేదు బికాజ్ వీ వాంటెడ్ టు సీ ద ప్రోడక్ట్. అంటే మేము అనుకున్నాం మంచి కథ, ఒక అచ్చ తెలుగు టైటిల్ అండ్ చక్కగా ఉన్న టైటిల్ ఇది, తెలుగు వాళ్ళందరూ చేస్తున్నప్పుడు తెలుగు టైటిల్ అనుకున్నాం. బట్ చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదండి, చాలా అటెన్షన్ సీకింగ్ టైటిల్ అది, సార్ది డెబ్యూ ఫిలిం టైటిల్ ఇది. సో అలాంటి టైటిల్ ఉన్నప్పుడు మేము కూడా సినిమా అంతా చూసుకున్న తర్వాత ఎస్ దిస్ ఇస్ వెరీ ప్యూర్, చాలా మంచి టైటిల్, ఈ సినిమా మంచిగా ఆడి ప్రేక్షకాదరణ పొందితే డెఫినెట్లీ ఈ విషయం ఆయన దాకా రీచ్ అయితే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. వండర్ఫుల్. అంటే ఆ కాంటెంట్లో చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరూ అక్కడ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ ఉంటారు సినిమాలో. కానీ ఇక్కడ ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఎలా ఉంటారు, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుంది? యా అండి, మేమిద్దరము అంటే టామ్ అండ్ జెర్రీసే, కానీ ఇద్దరు కనపడం బయట. నేను ఎక్కువ ఫస్ట్ డామినేట్ చేస్తూ ఉంటాను, కమాండ్ చేస్తూ ఉంటాను. చాలా పాపం కష్టాలు పడిపోతూ ఉంటాడు కృష్ణ. సో ఈవిడికి తెలియకుండా వెనకాల అనుకుంటూ ఉంటాను, ఈవిడ ముందు ఓకే 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 అనుకుంటూ ఉంటాను. సో అట్లా. బట్ ఎంత ఎంగేజింగ్ అనిపిస్తుందంటే ఆ కామెడీ కూడా చాలా ఆర్గానిక్గా అనిపిస్తూ ఉంది. లైక్ దెర్ ఈస్ నథింగ్ బియాండ్ ద బార్. సో ఇట్ ఈస్ లైక్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చి సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఐ కెన్ ప్రామిస్ యూ దట్ కదా. యా, విత్ యువర్ పేరెంట్స్, విత్ యువర్ ఫ్యామిలీ యూ కెన్ కమ్ డౌన్ టు అవర్ ఫిలిం, హ్యాపీగా ఒక చిరునవ్వుతో బయటకు వెళ్తారు సినిమాలో. సో ఎలా సెట్ చేశారండి ఇంతమంది ఆర్టిస్టులని? అది కూడా చాలా ఫెమిలియర్ ఫేసెస్, సత్య గారు కావచ్చు, గెటప్ సీను గారు కావచ్చు, బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, వెన్నెల కిషోర్ గారు. ఎట్లా వీళ్ళందరినీ ఒప్పించారు, ఎట్లా సెటరేట్ చేశారు అసలు? ఏమండి అంటే నేను మా నితిన్ భరత్ ఎప్పుడు అదే అనుకుంటూ ఉంటాం, ఏదో గట్టిగా సంకల్పం, ఏదో గట్టిగా కోరుకున్నాం మనము. సో యూనివర్స్ ఇస్ బ్లెస్సింగ్ దట్ ఆర్ అప్రోచ్ వాజ్ జెన్యూన్. మేము చెప్దాం అనుకున్న ఎవరికి వెళ్ళినా మేము కథ మొత్తం చెప్పి మేము ఇలాంటి ఒక సినిమా చేస్తున్నాము, ఇందులో మీ పాత్ర ఇది, మీరు చేస్తే విల్ ఫీల్ వెరీ హ్యాపీ అన్నాడు. ద నెక్స్ట్ సెంటెన్స్ మేము ఎవరి దగ్గరికి వెళ్ళినా వండర్ఫుల్, చాలా బాగుంది, చాలా క్యూట్గా ఉంది కదా, మేము చేస్తున్నాం అని అందరూ, రోహిణి గారు, మురళీధర్ గౌడ్ గారు, ఝాన్సీ గారు, దెన్ జిఎం సుందర్ గారు, ఫస్ట్ తెలుగు ఫిలిం అయింది, తమిళ నుంచి వచ్చారు. దెన్ ది ఫెంటాస్టిక్ ఎంటర్టైనర్ వెన్నెల కిషోర్ గారు, చాలా మంచి రోల్ ప్లే చేస్తారు ఆయన, హిలేరియస్. దెన్ బ్రహ్మాజీ గారు, ఆయన వచ్చిన సెగ్మెంట్ థియేటర్స్లో ఫుల్ ఆన్ లాఫ్టర్ ఉంటుంది, ఆయన ఉన్నంతసేపు నవ్వుతారు అందరూ. అండ్ దాని తర్వాత ది కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ది లెజెండ్ బ్రహ్మానందం గారు. ఐ థింక్ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు ఆయనకి. మేము వెళ్ళి అంటే వీఆర్ నాట్ ఈవెన్ ఆయన ముందు కూర్చుని సార్ ఇలాంటి ఒక కథ అని కథ అంతా చెప్పి, మా అందరి కోరిక సార్ మేము చేసే ఈ సినిమాలో, మేమంతా కలిసి చేసుకుంటున్న ఈ సినిమాలో మీ ఒక్కసారి మీరు స్క్రీన్ మీద కనిపిస్తే ఇట్స్ ఎ లైఫ్ టైం మెమరీ కదా, ఒక సినిమా ఇట్ ఈస్ విత్ అస్ ఫర్ ఎవర్, హిస్టరీలో ఉండిపోతుంది. సో ఆ మెమరీ మాకు కావాలని కోరుకుంటున్నాం సార్. అంటే ఆయన కూడా అంటే నేను ఎక్కువ చేయట్లేదమ్మా, బట్ ఇంత అభిమానంతో అడుగుతున్నారు, పిల్లలు సినిమా తయారు చేస్తున్నారు, ప్రదీప్ ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ, నేను చేస్తాను అని ఆయన వచ్చి 3 days ఆయన స్పెండ్ చేసి చేయడం, ఐ థింక్ లైఫ్లో మర్చిపోలేని 3 days అనమాట ఆయనతో మేము స్పెండ్ చేసిన టైం. ద హోల్ యూనిట్ వాజ్ అలర్ట్, ఇట్లా ఉన్నాం అందరం, బ్రహ్మానంద గారు నడుచుకుంటూ వస్తుంటే ఆయన కెమెరా ముందు యాక్ట్ చేస్తుంటే ఇందుకు కాదు లెజెండ్ అయింది ఆయన అని. ఐ థింక్ దిస్ ఆర్ ఆల్ థింగ్ వీఆర్ బ్లెస్డ్, వీఆర్ వెరీ హ్యాపీ వీళ్ళందరూ ఇలా అగ్రీ చేసి చేయడం. సో ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండి. యూనివర్స్ కూడా బాగా గట్టిగా మీకు సపోర్ట్ చేసింది అనుకుంటా, బికాజ్ అందరికీ కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో వాళ్ళందరూ ఒక చోట ఉన్నారంటే డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు గ్రాబ్ లాడ్ ఆఫ్ ఆడియన్స్. సో దట్స్ రియలీ గ్రేట్. మేము చెప్పైతే థియేటర్కి పిలుస్తున్నామో అది చూపిస్తాం. సూపర్, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, వండర్ఫుల్. అసలు మీ విషయం చూసుకున్నట్లయితే ప్రీవియస్లీ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, చాలా పెద్ద సబ్జెక్ట్ అండి బాబు, చాలా పెద్ద సబ్జెక్ట్. అసలు లోపల కాంటెంట్ కూడా మామూలుగా ఉండదు, పండించేశారు అసలు. సో ఏంటి అసలు ఒక రకంగా అమ్మాయిల మీద, ప్రేమ మీద, పెళ్లి మీద కక్ష కట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకనండి సారీ, బట్ సమ్వాట్ అట్లా అనిపిస్తుంది. ఎందుకో లవ్ అండ్ గర్ల్స్ వాళ్ళు ఇలా ఉంటారు. రియాలిటీలో మనం మాట్లాడుకుంటాం కానీ ఇట్స్ ఆల్ ఎ డ్రామా, ఇట్స్ అ కథ. సో ఐ లవ్ టెల్లింగ్ స్టోరీస్, నాకు చాలా ఇష్టం. అండ్ చెప్పే కథ కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్ కథ చెప్పాలి అని అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. యాజ్ వీ ప్రిపేర్ ఫర్ అవర్ షోస్లో కూడా ఎవ్రీ వీక్ ఇంట్రెస్టింగ్గా లేకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూడరు. సో 10 ఏళ్ళు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి చూపించాలంటే నేను ఎవ్రీ వీక్ ఐ నీడ్ టు బిల్డ్ ఎ స్టోరీ.
బట్ ఈ సినిమాకి వచ్చేటప్పుడు కూడా నేను అలాగే వాళ్ళని 70mm స్క్రీన్కి పిలుస్తున్నాను. దేర్ టైం, ద వాల్యుబుల్ టైం, ఓ 3 hours స్పెండ్ చేయాలి. దేర్ మనీ, హార్డ్ అండ్ మనీ స్పెండ్ చేయాలి. అండ్ ఫ్యామిలీని తీసుకుని వస్తున్నారు, ఇట్స్ అన్ అవుటింగ్. అలా వచ్చిన వాళ్ళు అన్నీ మర్చిపోయి ఓ 2.5 hours నవ్వుకొని ఇంటికి వెళ్తారు. సో ఆ నమ్మకంతో వస్తారేమో, అంటే అబ్బాయి షోస్లో చేశాడు, సినిమా కూడా బాగుంటుందేమో అని వస్తారు. సో అంత నమ్మకంతో వస్తున్నప్పుడు ఐ వాజ్ వెరీ సీరియస్. లేదు, చాలా జాగ్రత్తగా చేయాలి ఇది సినిమా. వాళ్ళని నమ్మకంతో వస్తారు సినిమా చూడడానికి. అండ్ డెఫినెట్లీ మా అబ్బాయి, మా తమ్ముడు, మా బావ, మా అన్న అనుకుంటూ వచ్చినప్పుడు అంతే బాండింగ్ వాళ్ళకి నేను చూపించాలని అనుకున్నాం. సో I think it's a very responsible job. Yeah. So we were happy with the output. సో ఏంటి అంటే ఇప్పుడు మీకు బాగా మూవీ ఛాన్సెస్ విత్ గుడ్ కాంటెంట్ ఉన్న మూవీస్, మిమ్మల్ని డిఫరెంట్గా ప్రజెంట్ చేసే మూవీస్ అనుకుందాం. అలాంటి మూవీ అప్రోచెస్, స్క్రిప్ట్ అప్రోచెస్ మీకు వస్తే యూ విల్ కంటిన్యూ దిస్ ఆర్ యూ విల్ బి లైక్ మిమ్మల్ని ఆల్రెడీ మేము యాంకర్గానే చూస్తున్నాం అలాగే చూడాలనుకుంటాం ఇప్పుడు. సో ఏది మీరు చూస్ చేసుకుంటారు? డెఫినెట్లీ అండి. హౌఎవర్ ది యూనివర్స్ గివ్స్ ఇట్ టు మీ. ఇన్ని రోజులు ఎలా అయితే ఐ యాక్సెప్టెడ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఐ గాట్. నేను ఎక్కడ ఎక్సెల్ చేయగలను, ఎక్కడ ఎక్కువ ఎంటర్టైన్ చేయగలను, దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్ నేను ఎప్పుడు చూసేది. నేను రేడియో నుంచి టీవీకి షిఫ్ట్ అయినా, టీవీ నుంచి ఇప్పుడు ఇట్లా సినిమాలకు వస్తున్నా, ఆల్వేస్ నేను అదే చూసుకున్నాను. అండ్ ఇప్పుడు కూడా ఇక్కడ అక్కడ లేకపోతే ఇక్కడేనా అనేది నేనేమి ఆలోచించలేదండి. యూ నెవర్ నో, దిస్ ఇస్ 2025. చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. మాలాంటి వాళ్ళు వచ్చి ఒక కథ చెప్పడానికి ముందుకు వస్తున్నప్పుడు, ఇంత ఆదరణ దొరుకుతున్నప్పుడు ఐ థింక్ ఇంకా ఇంట్రెస్టింగ్ కథలు చెప్పాలని కూడా నాకు అనిపిస్తుంది. చెప్తా. సూపర్. సో వన్ లాస్ట్ క్వశ్చన్. మేము స్క్రీన్ మీద అంటే మిమ్మల్ని డిఫరెంట్ షేడ్స్లో, అంటే ఆబ్వియస్లీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో ఒక డిఫరెంట్గా చూసాము, దట్స్ ఫైన్. బట్ నౌ ఐ వాంట్ టు నో దట్ మీరు వర్క్ చేశారు కాబట్టి వాట్ ఆర్ ద థింగ్స్ యూ అబ్జర్వ్డ్ ఇన్ హిమ్ అండ్ యూ వాంట్ టు లైక్ ఎస్ అలాంటివి నేను కూడా అప్లై చేస్తే బాగుండు ఫర్ గ్రోత్ ఇన్ కెరియర్ కావచ్చు, ఇన్ పర్సనల్ కావచ్చు. సో టెల్ us a few beautiful things about Pradeep గారు. ఐ థింక్ అన్నిటికన్నా హిస్ హ్యూమర్ Yeah. చాలా బాగుంటుంది అనమాట ఆయన హ్యూమర్. ఐ థింక్ ఐ వాంట్ అప్లై దాట్. Nice. That's all we need. That's natural అది యాక్చువల్లీ. లేదు అంటే మాతో వర్క్ చేసి యాక్టివ్ అయిపోయింది. అంటే యూజువల్లీ షీఈ్ వెరీ కామ్, కంపోజ్డ్ ఇలా ఉందంట. మా ఈ 1.5 జర్నీ టైంకి ఆవిడలో కూడా ఇప్పుడు ఒక ఎనర్జీ ఉంది, ఆవిడలో కూడా టైమింగ్ వచ్చింది. కంటేజియస్. టైమింగ్ రాలేదు బట్ ఎనర్జీ ఇస్ కంటేజియస్. టైమింగ్కి టైం పడుతుందేమో. టైమింగ్కి టైం పడుతుంది. ఆయన టైమింగ్ ఇస్ లైక్ నెక్స్ట్ లెవెల్. అది నాకు కొన్నిసార్లు అర్థం చేసుకోవడానికి యా కరెక్ట్ 1 minute తర్వాత అలా. ఇట్స్ వెరీ పాజిటివ్. ఐ ఫీల్ లైక్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగితే ఒక ముక్కలో క్లియర్ చేస్తున్నారు కానీ హీస్ టెల్లింగ్ లైక్ మీ గురించి ఎంత చెప్పారు తెలుసా. ఐఎమ్ నాట్ వెరీ టాకెటివ్, సో నావన్నీ వన్ వర్డ్ ఆన్సర్స్ ఉంటాయి. సో ప్లీజ్ యా మనసులో అలా ఉంటుంది. ఓ మై గాడ్, నో బట్ రియల్లీ నేను బస్ సూపర్గా ఉంది అసలు. ఇది కరెక్ట్ పక్క. అందుకే మీరిద్దరిని స్క్రీన్ మీద మామూలుగా లేదు, కెమిస్ట్రీ అండర్స్టాండింగ్ ఒక రేంజ్లో ఉంది. బట్ మూవీ అయితే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అందరినీ అలా గ్రాప్ చేసి ఆడియన్స్ థియేటర్కి రప్పించి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఇంకా మంచి మంచి మూవీస్తో మా ముందుకి రావాలి. బ్రేక్ ఇవ్వద్దు, అంటే గ్యాప్ ఇవ్వద్దు అస్సలు ఇవ్వను. థ్యాంక్స్. సో కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ టైమ్. సో చూసారు కదండి, ఇది వాటి స్పెషల్ ఇంటర్వ్యూ. April 11th అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి కన్ఫామ్గా చూడండి. సో దిస్ ఈజ్ ఆ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి.